వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇక్కడైతే చికెన్ కర్రీ చేశాను. అస్సలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. మేము తిని కూడా ఒక 2-3 డేస్ అవుతుంది. కానీ ఎడిటింగ్ చేయడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. అందుకనే ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది మేము వీడియో అనేది. చాలా బాగుంటుందండి. సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే మంచి గ్రేవీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, చికెన్ అయితే ఒక 1/2 kg కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఒకసారి కడిగేసుకోండి మంచిగా. నేనైతే మీకు చూపించడం కోసం ఒక్కసారి కడిగాను. నేనైతే కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసి కూడా కడిగాను ఒక 2 టైమ్స్ దాకా. ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తీసుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు ఉంటాయండి. టమాటాలు వచ్చేసి 2 ఉంటాయి చాలు. సింపుల్గా అయిపోతుందండి. ఇంట్లో ఉండే వాటితోనే మంచి గ్రేవీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా. ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, లవంగాలు 3, ఒక ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని అవి కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. మీరు గమనించినట్టయితే ఇక్కడ పేస్ట్లు వేసాం కదా, ఇప్పుడు అది అయితే మంచిగా వేగిపోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. అది ఎక్కడైనా వేగకుండా మనం ఫాస్ట్గా చేసేసామనుకోండి, కర్రీ అస్సలు బాగోదండి, టేస్టే బాగోదు. అది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓపికతో చేసుకుంటేనే చాలా బాగుంటుంది కర్రీ అనేది. చూసారు కదా, ఉల్లిపాయలో వాటర్ అంతా పోయి కలర్ అనేది చేంజ్ అయింది. అప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. చాలా రకాలుగా చేయొచ్చు కదా చికెన్ కర్రీస్ అయితే. నేను ముందు వీడియోస్లో కూడా చూపిస్తూ ఉంటానండి. ఏదైనా స్పెషల్ లాగా అనిపించినప్పుడు ఇట్లా విడిగా పెడతాను. నార్మల్గా ఉన్నప్పుడు డైలీ వ్లాగ్లో ఉన్నప్పుడు డైలీ వ్లాగ్ లాగా కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే అది కూడా మంచిగా స్మెల్ అంతా పోయింది కాబట్టి ఇక్కడ పసుపు కూడా వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను టమాటా పేస్ట్ కూడా వేసేసుకున్నాను. వేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి. ఒకసారి మీరు ట్రై చేశారు అంటే ఇది గారెలు చేసుకున్నప్పుడు కానీ, చపాతీ పూరీలోకి, బిర్యానీలోకి కానీ, దేంట్లోకైనా ఆ గ్రేవీ ఉంటుంది చూసారా, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటాను. ఆ టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి రావాలండి. ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నాము అంటే ఇదేనండి, ఒక్కొక్కసారి కొంతమంది చేయలేక హడావిడిలో చేసేస్తారు. అలా కాకుండా సిమ్లో పెట్టుకొని నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇది చూసారా, ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చేసింది. ఇప్పుడు నేను కారం అనేది ఇక్కడే యాడ్ చేసుకుంటాను. కారం, ఉప్పు కూడా ఇక్కడ మాకు సరిపడా స్పైసీనెస్ కాబట్టి నేను చిన్న టేబుల్ స్పూనే, చూసారు కదా, నేను ఒక 4 దాకా వేసుకున్నాను. సాల్ట్ కూడా అంతే వేసుకున్నాను, మంచిగా సరిపోతుంది అనేసి వేసుకున్నాను. ఒకవేళ మీరు తక్కువ వేసుకోవాలనుకుంటే తక్కువ వేసేసుకోండి. ఇట్లా వేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఎప్పుడూ ఒకటే రకం కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే తినేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. కాబట్టి నేను అలా అంటున్నాను. మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోండి. ఒక 1 మినిట్ అయితే సరిపోతుంది. పచ్చివాసన, కారంలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. తర్వాత చికెన్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంచిగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ వేసినప్పటి నుంచి మీడియం ఫ్లేమ్కి వచ్చేయాలండి. మీడియం కన్నా కొంచెం హై పెట్టుకున్నా పర్లేదు, మీడియం టు హై అట్లా తగ్గించుకుంటూ రండి. కనుపు కాకపోతే మీడియం ఫ్లేమ్ అయినా పెట్టేసుకోండి. మనం సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే లబ్బర్ లాగా అయిపోతుంది చికెన్ ఎప్పుడైనా సరే. అట్లా కాకుండా మీడియం ఫ్లేమ్లో, ఎక్కువ ఫ్లేమ్లో ఉడికిస్తే మాత్రం అప్పుడు పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉంటుంది చికెన్ అనేది. మీకు ఒకవేళ టైం ఉంది అనుకుంటే మాత్రం చికెన్ అనేది తెచ్చిన తర్వాత కడిగేసుకుని ఉప్పు వాటర్లో నానబెట్టేసుకోండి. ఒక 1 అవర్ అయినా నానితే చాలా బాగుంటుందండి, చాలా సాఫ్ట్గా వస్తుంది చికెన్ అనేది. ఇప్పుడు చూసారు కదా, ఒకసారి అయితే
మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత కలుపుకొని టేస్ట్ అయితే చూశాను. ఎందుకంటే చాలామంది ఉల్లిపాయ పేస్ట్ వేసిన ఇట్లా వేస్తే తీపిదనం వస్తుంది కర్రీ అనేది చాలామంది అపోహ. అలా కాకుండా దాని సరిపడంత కారం అనేది వేసుకోవాలి. కారం ఉప్పు వేసుకున్నప్పుడు అసలు తీపి అనేదే ఉండదు కర్రీ అనేది. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి నేను చూసారు కదా, టేస్ట్ చూసాను. ఒకవేళ అక్కడ తక్కువైనట్టు అనిపిస్తే మీరు అక్కడ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇందులో ఉన్న వాటర్ ఉంది చూసారా, ఆ గ్రేవీ అంతా ఆ వాటర్ అంతా ముక్క పీల్చేసుకోవాలి. మంచిగా ఉడికిపోయి దగ్గర పడిపోయిద్దండి. అప్పటిదాకా చూపిస్తున్నాను చూడండి. నేను ఎక్కడ క్లిప్ అనేది మిస్ చేయకుండా మీకు తెలియాలనేదే నేను చూపిస్తున్నాను. నేను కూడా పెట్టేయచ్చు, చిన్న లెంతీ వీడియో కాకుండా చిన్నగా పెట్టేయచ్చు. అలా కాదు కదా, కొంతమంది చూస్తారు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను ఎంతవరకు వచ్చినంత వాటర్ వేసుకోవాలి అలా అని చూపిస్తున్నానండి. నేనైతే చూసారు కదా, మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. గ్రేవీ చూసారా, ఇందాక వాటర్ అనేది ఉంది, ఇప్పుడు వాటర్ అనేది లేదు. మంచిగా ముక్క అనేది పీల్చేసుకుంది చూసారా. ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోండి. ఏమైనా నాయిస్ లాంటిది ఏమైనా వస్తే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే వర్షం పడుతుంది. ఇప్పుడు తప్ప తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేనండి. మా పాప కూడా పడుకుంది కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇక్కడైతే నేను వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను. మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 పచ్చిమిర్చి ఉంటాయి కదా, ఇక్కడ వేసుకుంటే మాత్రం కర్రీ అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి రుచి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఆ ఉప్పు కారం పట్టి లోపలికి వెళ్ళిపోయి చాలా చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఒకసారి ట్రై చేయండి తినని వాళ్ళు ఉంటే. ఇక్కడ చూసారు కదా, ఇది ధనియాల పొడి అండి. ఆ ధనియాల పొడిలో లవంగాలు, చెక్క, యాలక్కాయ కూడా ఉంటుంది. కలిపి నేను మిక్సీ పట్టుకొని పెట్టుకుంటాము. అప్పటికప్పుడు చేసుకోకుండా ఇలా అయితే బాగుంటుంది అనేసి. చూసారు కదా, ఎంత చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా చూడండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా ఎలా వచ్చిందనేది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకొని మగ్గించుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి.